జూకల్ గ్రామంలోని శ్రీ సాయినాథ బద్రికాశ్రమంలో సద్గురువులు శ్రీ 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 ఆసూరి మారంగంటి నరసింహాచార్యులు జన్మదిన వేడుకలు ఆశ్రమ కమిటీ సభ్యులు భక్తుల నడుమ అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరిగాయి. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు భక్తుల వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో గురుదేవులకు రకరకాల సుగంధ పరిమళ పుష్పాలతో ఘనంగా స్వాగతం పలికారు. గురుదేవులు ముందుగా ఆలయంలో ఉన్న సుదర్శన నరసింహస్వామి వారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు గురుదేవులు అమూల్యమైన సందేశాన్ని అందించారు. భక్తులు ప్రతిరోజు భగవంతునికి పూజలు చేయాలని, జప హోమాది కార్యక్రమాలలో కూడా పాల్గొనాలని, కుటుంబంతో కలిసి వారంలో ఒక్కరోజైనా ప్రసిద్ధిగాంచిన ఆలయ దర్శనాలు చేసుకోవాలని, పౌర్ణమి రోజు ఆలయ దర్శనం చేసుకుంటే చాలా మంచిదని, ఆశ్రమాలలో సేవలు చేసిన, గోశాలలో సేవలు చేసిన, పేదలకు అన్నదాన కార్యక్రమాలు కూడా చేసిన భక్తుల యొక్క సంపూర్ణమైనటువంటి కోరికలు కూడా నెరవేరుతాయని అన్నారు. భక్తులందరికీ జన్మదిన సందర్భంగా ప్రత్యేక దేవులను అందించారు. ఆశ్రమంలో కమిటీ సభ్యులు భక్తులు చేసిన సేవలకు గురుదేవులు పూలమాలలతో సత్కరించి ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం 2025 కొత్త సంవత్సరపు క్యాలెండర్ను బహుకరించారు. అలాగే భక్తులు ఒక్కొక్కరు మాట్లాడుతూ ముందుగా గురుదేవులకు ఆశ్రమ కమిటీ సభ్యులు భక్తులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గత 20-30 సంవత్సరాలుగా గురుదేవులతో మా ప్రయాణం కొనసాగుతుందని, ఆయన మాటే మాకు వేదవాక్కని, ఆయన ఆశీర్వాదం మాకు భగవంతుని ఆశీర్వాదంతో సమానమని, ఆయన సాక్షాత్ నరసింహస్వామి అవతారమని, ఆయనను మనసులో తలుచుకున్న అన్ని పనులు అవుతాయని, ఇటువంటి దైవ స్వరూపమైన గురుదేవులు మాకు ఉండటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని, గురుదేవులు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు వారి కుటుంబ సభ్యులతో కలిసి భక్తుల నడుమ ఎన్నో జరుపుకోవాలని సంతోషం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గురుదేవుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. తదనంతరం భోజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏవం నిత్యం విమలవదనం సర్వది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సాయినాథం సుతపారిజాతం సమస్త కళ్యాణ గుణాభిరామం శ్రీమంతం స్వామి. నమస్కారం. మనం ఎన్నో సంవత్సరాల నుంచి మన ఆశ్రమానికి వస్తున్నాం, మన గురుగారిని దర్శనం చేసుకుంటున్నాం. బాబా గారి ఆశ్రమం యొక్క కార్యక్రమాలు పాల్గొంటున్నాం, ఆశ్రమం యొక్క అభివృద్ధి చూస్తున్నాం. నేను ఈ సంవత్సరాల నుంచి నేను అభివృద్ధి చేసింది ఏంటంటే, గురుగారిని అందరికీ పరమ భక్తులు, గురుగారిని అందరికీ అత్యంత ప్రేమ. కానీ అవి మాత్రం మీరు చిన్న చిన్న కోరికల కోసం ఉపయోగించుకుంటున్నారు. నాకు నా అభిప్రాయం. ఏదో నాకు జాబ్ వచ్చింది, నాకు డబ్బు వచ్చింది, నాకు గడుపు వచ్చి, నాకు కాలు. మనం గురువు గారి గురించి తెలుసుకోవాలి బాగా. దాని గురించి టీవీలో మీరు ఉపన్యాసాలు వింటారు, గురు చరిత్ర చదువుతారు, గురుగీత చదువుతారు, ఇలాంటి బాబా గారి చరిత్ర చదువుతారు. ఇవన్నీ చదివి అసలు గురువు గారు అంటే ఏంటి అనేది తెలుసుకోవడం చాలా అవసరం. అప్పుడే గురువు గారి విలువ తెలుస్తున్నారు. మన గురువు గారు మీకు అందుబాటులో ఉండే గురువులు చాలా. మన గురువు గారు నాకు సాక్షాత్తు భగవంతుడు.
శ్రీమన్నారాయణ భక్తుడు గురువు గారికి మంచి వాళ్ళు అవసరం లేదు, మంచి బాగా భక్తులు అవసరం లేదు. గురువు గారు ఎవరైతే చేయబోయేది ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని బాగు చేసి వాళ్ళని మంచి మార్గం అనేక ఆర్థిక శుభాకాంక్షలు అందరికీ తెలియజేసి గురుదేవుని యొక్క సాయినాథుని యొక్క లక్ష్మీనారాయణ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాశీస్సులు ఈ పవిత్రమైనటువంటి క్షేత్రంలో పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా అనుక్షణం లభించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఒక చిన్న ఆశ పుట్టిందండి, రామయ్యకు మోక్షం అంటే కానీ నేను మళ్ళీ జన్మిస్తాను అన్నాడు దాకా. అంటే ఇదే జన్మలైన పక్కన పెట్టి మనం గురుదేవులు దర్శించుకోవచ్చు. ఇదొక ఆశ. అంటే మనం పాత్రకులు చేసి మళ్ళీ జన్మించేటటువంటి అవకాశాన్ని మనం గురుదేవులు ఇస్తున్నాడు. అంటే గడుసుగా ఉంటారు కదండి, ఆ భావంలోకి వెళ్ళిపోయింది దాకా. కానీ చక్కటి ఆయన బాగా అయితే రాంబాబు చెప్పాము ఇక్కడ ఆశ్రమంలో ప్రతి ఆందోళన పవిత్రమైనది. గురుగారి కావాలన్న ఆశ్రమం ఉంది. ఇక్కడ హ్యాపీగా ఉంది, హ్యాపీగా సేవ చేసుకొని హ్యాపీగా ఉంటుంది. జై గురుదేవా, జై గురుదేవా, జై గురుదేవా, జై గురుదేవా. జై గురుదేవా. ఆశుడు కబడ్డీ కూడా तुलसी वनिलो दొరికెనటే శ్రీహరి కోవిలి చిలకయటే तुलसी वनिलो दొరికెనటే శ్రీహరి కోవిలి చిలకయటే వెలయనీయమున విష్ణు జిత్తునకు ఇలను దీపమై వెలిగెనటే బృంగారస సందోహముతో వందారు వికృంగముతో ఎందెరువరు శ్రీ పెరుమ